ఈ నెల 24వ తేదీ జరగబోతున్న విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయమైన అశోక్ బంగ్లాలో టీడీపీ నాయకులు శ్రేణులతో పాటు నగరంలోని వివిధ వర్గాలకు చెందిన వారు ఈ రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తండ్రి మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు స్వయంగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిలో దీక్షాదారులు కూడా ఉండటం విశేషం. అనంతరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మెగా రక్తదానం శిబిరంలో 300 మందికి పైగా రక్తదానం చేసినట్లు వెల్లడించారు. మీరు కూడా ఇవ్వాలి. రక్తం నల్ల వెంట్రుకలు ఉంచుకొని ఇవ్వలేదంటే మనకి వెంటనే రేపు 24 నవంబర్ నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 23 తారీఖున కార్యకర్తలు అందరూ కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అయితే అన్ని వార్డుల నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చి బ్లడ్ డొనేషన్ అనేది చేస్తున్నారు. అయితే ఈ బ్లడ్ డొనేషన్ అనేది జరిగినప్పుడు డెలివరీ బ్లడ్ అనేది అయితే జస్ట్ 20 మినిట్స్ పడుతుంది. అయితే 15-20 మినిట్సే పడుతుంది. సో ప్రజలందరూ కూడా ఎవ్రీ 4 months 6 months ఇలాగ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటే మనకి బ్లడ్ అనేది పుష్కలంగా దొరుకుతుంది, ప్రాబ్లం అనేది రాదు. కానీ ఇవన్నీ కూడా మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి క్యాంప్స్ పెడతా ఉంటాము. అయితే అందరు హాస్పిటల్స్ నుంచి కూడా అందరు వచ్చారు. మహారాజా హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అందరు కూడా వచ్చి బ్లడ్ అనేది ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాలిట్ బ్యూరో మెంబర్, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో వారు కూడా పర్యావరణాన్ని రక్షించడానికి అనేది మొక్కలు ఎవరైతే నాటుతారో, ఎవరైతే పెంచుతారనేది వాళ్ళందరికీ కూడా మొక్కలు ఇవ్వటం జరుగుతుంది.